ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నకూడూరు మండలం రంగాయపల్లి గ్రామానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. గత 3-4 సంవత్సరాలుగా కాలువల నిర్మాణంలో విషయం ఏర్పడినటువంటి ప్రతిష్టంభనను ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు చొరవ తీసుకుని తన సొంత ఖర్చులతో కాలువల నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా రంగాయపల్లి గ్రామానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అక్కడ విఠలాపూరు రంగాయపల్లి గ్రామానికి సంబంధించిన మహిళలు, రైతులు పెద్ద ఎత్తున గోదావరి జలాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అటు హరీష్ రావు చిత్రపటానికి, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా కాలువల నిర్మాణానికి సంబంధించిన సమస్య ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తన సొంత ఖర్చులతో కాలువల నిర్మాణం పూర్తి చేయించి గోదావరి జలాలు అక్కడికి చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక గంగాపూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తమ భూముల్ని సేకరించినప్పటికీ ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల గంగాపూర్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ రైల్వే లైన్ పక్కన టెంట్ వేసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా తక్షణమే తమ నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో రైల్వే లైన్ పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఈరోజు కొండపోచమ్మ దేవాలయాన్ని, అట్లాగే కొమరవల్లి దేవాలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. అక్కడికి వచ్చిన ఆయన ముందుగా కొండపోచమ్మకు సంబంధించిన అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కొమరవెల్లి దేవాలయానికి వచ్చి అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అట్లాగే జిల్లా అధికారులు ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలికారు. పూర్ణగుంప స్వాగతం పలికి ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా వినూత్న పద్ధతిలో అక్కడి రైతులు ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. 28 రోజులుగా అక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ పద్ధతుల్లో వినూత్న రీతుల్లో స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గుమ్మడిదలకు చెందిన 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ డంప్ యార్డుకు రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జీవో రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు.